వికాస్ సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రి విఎల్పురం పార్కులో పలువురికి వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేశారు. వికాస్ సంస్థ ఎంతో ఔదార్యంతో వృద్ధులను, వికలాంగులను ఆదరించడం గొప్ప సేవా దృక్పథమని స్వర్ణాంధ్ర వృద్ధుల సేవా కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు. వికాస్ సంస్థ అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక విఎల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మంది వృద్ధులకు రాంబాబు చేతుల మీదుగా వృద్ధాప్య పెన్షన్లు అందజేశారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 11 ఏళ్లుగా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నామని చెప్పారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి కె కుమార్కు రాజమహేంద్రవరం కన్జ్యూమర్ కోర్ట్ జడ్జ్ నూకారపు సుష్మా తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు. తొలుత పార్కులోని సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, కొట్టేటి శ్రీనివాస్, దొల్లా రవి, చల్లా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. ఈరోజు మరి ప్రభాకర్ రావు గారు వారి తల్లి తండ్రుల్ని, అలాగే వారి గ్రామంలో వృద్ధులు వారి సమస్యల్ని వారు అవగాహన చేసుకుని వారు ఓన్ చేసుకున్నారు. అయ్యో, వృద్ధాప్యంలో మనుషులు ఎంత ఇబ్బంది పడతారో వారి కష్టాలు తీర్చాలని చెప్పేసి ఆయన కూడా నాకులాగా ఒక చిరుద్యోగే, ఒక ప్రొఫెసర్ అయినప్పటికీ కూడా ఆయన కూడా జీతం మీదే ఇతరులకు సహాయం చేయాలి. ముఖ్యంగా వృద్ధులు ఈ సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధులు నిరంతరం వారి కుటుంబ సభ్యుల నుంచి లేకపోతే బంధువర్గాల నుంచి నిరసన మామూలుగా వ్యతిరేకతని పొందుతున్నారు అని, వివక్షతను పొందుతున్నారని చెప్పేసి వారు గుర్తించి మరి ఈరోజు ప్రతి నెల ప్రభుత్వం మాత్రమే అన్ని కార్యక్రమాలు చేయలేదు కాబట్టి స్వచ్ఛంద సేవా సంస్థల అవసరం చాలా ఉంది. తక్షణ అవసరాలన్నీ కూడా స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలే మరి ప్రజలకు సహాయం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ప్రభాకర్ రావు గారు వారి తల్లిదండ్రులు, వారి బంధుమిత్రులు లేదా వారి గ్రామంలో చూసినటువంటి ఆ సమస్యల్ని ఈరోజు రాజమండ్రి లాంటి పెద్ద నగరంలో మరి ప్రతి నెల పెన్షన్స్ ఇస్తూ వృద్ధుల్ని ఆదరించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. వారికి మనందరం చప్పట్ల ద్వారా మనం వారికి అభినందనలు తెలియజేయాలని